గ్రూప్ 2కి చూడడంలో భాగంగా ఇప్పుడు మనం పేపర్ 3కి సంబంధించిన క్యూ సిరీస్ కీని అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనం క్వశ్చన్ విత్ ఆన్సర్ డైరెక్ట్ మార్క్ చేస్తూ అయితే చూపిస్తున్నాను. దీన్ని ఒకసారి చూడండి. సో ఇక్కడ వివరణ కంటే మనకి ఇప్పుడు కీ చూసుకోవడం ఒకటే ఇంపార్టెంట్ కాబట్టి కీ మాత్రమే చూస్తున్నాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 కరెక్ట్, బోత్ ఏ అండ్ బి. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ, నియోనాటల్ మోర్టాలిటీకి సంబంధించి. తర్వాత క్వశ్చన్ 2 వచ్చేసి ఆప్షన్ 2, క్వశ్చన్ 3 ఆప్షన్ 3 2000, క్వశ్చన్ 4 వచ్చేసి అది కూడా ఆప్షన్ 3 2.2 టోటల్ ఫర్టిలిటీ రేట్. తర్వాత క్వశ్చన్ 5 వచ్చేసి మనకు భారతదేశం జనాభాకు సంబంధించిన క్రూడ్ డెత్ రేట్కి సంబంధించి ఉంది, ఆప్షన్ 3. తర్వాత క్వశ్చన్ 5 ఆప్షన్ 3, క్వశ్చన్ 6 వచ్చేసి ఆప్షన్ 1, క్వశ్చన్ 7కి మనకు వచ్చేసి ఆప్షన్ 4, క్వశ్చన్ 8 వచ్చేసి ఆప్షన్ 4. ఫ్రెండ్స్ క్వశ్చన్ 9 మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, బర్త్ రేట్, డెత్ రేట్ సంబంధించి 2020 డేటా అడిగారు. సో ఆప్షన్ 4 కరెక్ట్. ఆప్షన్ 10 వచ్చేసి మనకు స్టేట్, దానికి సంబంధించిన పాపులేషన్ అడిగారు ల్యాక్స్లో. సో ఇక ఆప్షన్ 3 కరెక్ట్. క్వశ్చన్ 11 వచ్చేసి మనకు పబ్లిక్ సేవింగ్, ప్రభుత్వ పొదుపు అనేది 3. 12th క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ 4 నెట్ బారోయింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. 13th క్వశ్చన్ ఆప్షన్ 2, 14 ఆప్షన్ 3, 15 వచ్చేసి ఆప్షన్ 2. ఇక్కడ 16th క్వశ్చన్ చూడండి, 16th క్వశ్చన్కి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. భారతదేశ జాతీయ ఆదాయానికి సంబంధించి ఏది కరెక్ట్ అని చెప్పేసి అడిగారు 4 స్టేట్మెంట్లలో. తర్వాత 17th ఆప్షన్ 3, 18th ఆప్షన్ 4 సిడిఏబి, 19th ఆప్షన్ 2, 20 ఆప్షన్ 2, 21 ఆప్షన్ 2, 22 ఆప్షన్ 3. ఇది ప్రధాన పంటల యొక్క ఉత్పత్తికి సంబంధించి. 23 ఆప్షన్ 3. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఖరీఫ్లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా ఇది. తర్వాత క్వశ్చన్ 24 ఆప్షన్ 1, క్వశ్చన్ 25 వచ్చేసి మనకు ఆప్షన్ 4 కరెక్ట్. ఇది అగ్రికల్చర్ మార్కెటింగ్కి సంబంధించి ఇండియాలో. 26th వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్. దీంట్లో భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించింది ఇది కూడా. తర్వాత 27th క్వశ్చన్ వచ్చేసి పిఎంకేఎస్వైకి సంబంధించి ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన స్కీమ్ సంబంధించింది, ఆప్షన్ 4 కరెక్ట్. 28 ఆప్షన్ 4, 29 ఆప్షన్ 1, 30 ఆప్షన్ 1. సో ఇది వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకి సంబంధించిన క్వశ్చన్. దీనికి ఓన్లీ స్టేట్మెంట్ 1 అంటే ఆప్షన్ 1 కరెక్ట్. 31 ఆప్షన్ 2, 32 ఆప్షన్ 3, 33 ఆప్షన్ 3, 34 ఆప్షన్ 3, 35 వచ్చేసి ఆప్షన్ 1 అంటే ఓన్లీ ఏ ఇస్. అదేవిధంగా 36 వచ్చేసి ఆప్షన్ 2. ఆ తర్వాత 37 ఆప్షన్ 1, 38 ఆప్షన్ 3. ఇది మనకు మన దేని గురించి ఉందంటే ఫ్రెండ్స్, ఇది మన భారతదేశంలోని విత్త సంస్థలు అవి స్థాపించిన సంవత్సరాల ఆధారంగా వాటిని అమర్చాలని చెప్పేసి ఇచ్చారు. సో ఇది విత్త సంస్థలు అంటే మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే సంస్థలు. తర్వాత మనకు మెగా క్లస్టర్, దాని లొకేషన్, ఇది ఆప్షన్ 1 కరెక్ట్. 39, 40 ఆప్షన్ 2, 41 ఆప్షన్ 2, 5 year ప్లాన్స్ దాని ఆబ్జెక్టివ్. తర్వాత 42 వచ్చేసి ఆప్షన్ 4 పంచవర్ష ప్రణాళికలు. 43 మనకు ఆప్షన్ 4, 44 ఆప్షన్ 4, 45 నీతి ఆయోగ్ సంబంధించి ఆప్షన్ 3, 46 ఆప్షన్ 3, 47 ఆప్షన్ 4, 48 వచ్చేసి కూడా ఆప్షన్ 4, 49 ఆప్షన్ 2, 53, 51, 52 వచ్చేసి మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సంబంధించి తెలంగాణ ర్యాంక్ ఏముంది, ఇండియా ర్యాంక్ ఏముంది అనే దానికి సంబంధించి అడిగారు 2011-12లో, ఆప్షన్ 2 కరెక్ట్. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్, అది ఎస్కే దార్ కమిషన్ సంబంధించి 53 క్వశ్చన్, ఆప్షన్ 3 కరెక్ట్. 54 క్వశ్చన్కి ఆప్షన్ 1, 55 క్వశ్చన్కి ఆప్షన్ 3. సో ఫ్రెండ్స్ 56కి ఆప్షన్ 1,
57th క్వశ్చన్కి వచ్చేసి మనకు ఆప్షన్ 1. ఈ విధంగా అయితే అన్నిటికైతే మనం ఇచ్చాము. ఇక్కడ డైరెక్ట్ మార్క్ చేసి తెలుగు ఇంగ్లీష్ అన్నిటికీ మార్క్ చేయడం జరిగింది. సో 59th వచ్చేసి ఆప్షన్ 2, 60 వచ్చేసి ఆప్షన్ 2, 61 ఆప్షన్ 3 ఆదిలాబాద్, 62 ఆప్షన్ 2 2/3, 63 వచ్చేసి 1, 64 2, 65 2, 66 4, 67 2, 68 3, 69 2, 72, 71 3, 72 1, 73 2, 74 1, 75 4, రైతు బంధుకు సంబంధించి 76 2, 77 3, 78 2. సో ఈ విధంగా అన్నిటికైతే చూసుకోండి ఆన్సర్లను. సో మార్క్ చేసుకున్న తర్వాత చూద్దాము ఒక 2 డేస్లో మనము కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏందనేది కూడా సర్వే చేసి కట్ ఆఫ్ సంబంధించి వీడియో పెడదాం. సో ఇది ఈ 102 వచ్చేసి కూడా ఆప్షన్ 1, 103 2, 104 3, 105 3 హ్యాపీనెస్ ఇండెక్స్, 106 1, 107 1, 108 3. సో ఇది ప్రాథమిక అవసరాల కోసం దీనికి సంబంధించి సూచిక. తర్వాత 109 1, 110 1, 111 is 3 న్యూ లేబర్ కోడ్ సంబంధించి, 112 ఆప్షన్ 2, 113 ఆప్షన్ 2, 114 ఆప్షన్ 1 మిలీనియం డెవలప్మెంట్ గోల్కి సంబంధించిన క్వశ్చన్. ఆన్సర్ 115 క్వశ్చన్కి ఆప్షన్ డి కరెక్ట్, 116కి ఆప్షన్ 2, 117కి ఆప్షన్ 1, 118 2, 119 2, 124, 141 హర్ మేద్ హర్ పేడ్ ఇది 2016-17. 142 పర్యావరణ చట్టం 1990లో ఏం చేశారో దానికి సంబంధించి జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ ఏర్పాటు, జాతీయ హరిత ట్రిబ్యునల్ 2010. సో తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నంబరు దాని ఆబ్జెక్టివ్ ఆప్షన్ 3. 145 వచ్చేసి ఆప్షన్ 3 చిప్కో ఉద్యమం గురించి. 146 వచ్చేసి ఆప్షన్ 4 నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా, నేషనల్ బ్యాంబూ మిషన్. 147 4, 148 2 ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. 149 క్రోనాలజికల్ ఆర్డర్లో చట్టాలు ఇచ్చారు. కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, బయాలజికల్ డైవర్సిటీ, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆప్షన్ 2. 150 లాస్ట్ క్వశ్చన్ ఎకానమీలో దీనికి సంబంధించి కాన్ఫరెన్స్ ఆ ఇయర్ ఎప్పుడు జరిగిందనే దాన్ని చూసి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఎకానమీ సంబంధించిన పేపర్ సంబంధించిన ఇదొక మన కీ.
సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము పేపర్ 4 సంబంధించి కూడా చేసుకుందాం.